షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో పైసలన్నీ సర్దుమరుగుతాయి కావచ్చు అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఏమైపోయిందంటే షేక్ హసీనా పోయిన తర్వాత మహమ్మద్ యూనస్ వచ్చాడు. వీడు వచ్చిన తర్వాత దాదాపుగా ఇంత ఉన్న ప్రాబ్లమ్స్ కాస్త ఇంత అయినాయి అన్నమాట. సో దాదాపుగా 2000 సార్లు హిందువుల మీద అటాక్స్ జరిగినాయి. ఇది అంత బోను, ఇది అంత ఇట్లా అవుతుంది, ఆ హిందూ ఆడవాళ్ళను రేప్ చేస్తుళ్ళు, మర్డర్ చేస్తుళ్ళు, లవ్ జిహాదులు అంటుళ్ళు, ఇంట్లోకి పోయి అమ్మాయిల్ని చెరుపుతాళ్ళు, లేకపోతే హిందువుల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తలేరు అని చెప్పేసి ఇలా వీటన్నిటిని అందరికీ తెలిసిందే కదా. ప్రతి జనరేషన్లో ఎవడో ఒకడు వాళ్ళ సమాజ అభివృద్ధి కోసం, వాళ్ళ సమాజాన్ని బాగుపరచడం కోసం, వాళ్ళ సమాజానికి జరిగే అన్యాయాల్ని ఎదిరించడానికి, ప్రశ్నించడానికి ఎవడో ఒకడు అత్తనే ఉంటాడు. అది జనరల్గా మన అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు వచ్చేసి మన చిన్మయ్ కృష్ణదాస్ అని చెప్పేసి ఒక వ్యక్తి, ఇస్కాన్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. ఈయన నిజంగా అంటే ఇస్కాన్ అంటే మనందరికీ కూడా చాలా బాగా తెలిసిందే. ఇస్కాన్ అనేది ఎలాంటి పొలిటికల్ పార్టీ అనేది కాదు. రెండోది ఇది పొలిటికల్ విషయాలలో కానీ లేకపోతే ఎలాంటి దేశద్రోహానికి సంబంధించిన విషయాల్లో అడుగుపెట్టదు. ఇస్కాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎజెండా ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి అంటారు. సో గోసేవ, మానవ సేవ ఈ విధంగా చేయడము, దైవారాధన చేయడము, లేకపోతే ఇస్కాన్కి సంబంధించినటువంటి పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలని పంచడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా సున్నితమైనటువంటి మనుషులు. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇట్లా బంగ్లాదేశ్లో ఇంతలా హిందువులకు అన్యాయం జరుగుతుంది, హిందువులకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి చిన్మయ్ కృష్ణదాస్ అనే వ్యక్తి, ఈయన ఇస్కాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన ఏం చేసిండంటే ఒకరోజు ఒక మీటింగ్ పెట్టేసిండు. ఆ మీటింగ్ పెట్టేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటంటే హిందువులకి మైనార్టీ లా అనేది ఇంకొక లా రావాలి, దీనికి సపరేట్ మినిస్ట్రీ ఉండాలి అని చెప్పేసి ఈయన ఆ మీటింగ్లో చెప్పడం జరిగిందనమాట. అప్పటికే అంటే ఇప్పుడు వాడు మహమ్మద్ యూనస్ అంటే ఎవడైతే ఉన్నాడో వీనికి అసలు హిందువులు అంటే నచ్చరు. చాలామంది అనుకుంటారు మహమ్మద్ యూనస్ కాడ పోతే ఇంకోటి ఎవరైనా వస్తే హిందువులకి ఇట్లా మంచి జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఈడు పోతే ఈయనకంటే డేంజర్ గా చాలామంది ఉన్నారు. మహమ్మద్ యూనస్ అనే వ్యక్తికి 80 సంవత్సరాలు. వాడు 80 సంవత్సరాల వయసులోనే ఇంత క్రూయల్గా ఉన్నాడంటే ఒక 30, 40, 50 వయసు ఉన్నాడు వచ్చిండంటే ఇంకా వానికి క్రూయాలిటీ ఈడు ఒకరిని మించినోడు ఒకడు ఉంటాడు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మన చిన్మయ్ కృష్ణదాస్ మాట్లాడిన దాని మీద ఆయన ఏం చేసిండంటే, ఏ విధంగా కేసు వేసిండంటే సెడిటేషన్ కేసు అనుకుంటా, దేశద్రోహం కేసు వేసిండు అనమాట. అయితే బంగ్లాదేశ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇలాంటి దేశద్రోహం కేసు పెడితే వానికి బెయిల్ కూడా రాదన్నమాట, బెయిల్ కూడా రాదు. ఇంకా సరే ఇక్కడ కేసు వేసిళ్ళు ఏదో అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే వాళ్ళ బంగ్లాదేశ్ జెండా మీద కాషాయం జెండా పెట్టినందుకు దేశాన్ని అవమానించినట్టు అయిందట, అందుకోసం అని చెప్పేసి జైలు వేసిళ్ళు. ఓకే ఒప్పుకుందాం. దాని తర్వాత జరిగినటువంటి ముచ్చట ఏంటంటే ఎవరైతే చిన్మయ్ కృష్ణదాస్ కోసం అని చెప్పేసి ఒక లాయర్ అయిన తరపున మాట్లాడడానికి వచ్చిందో ఆయన నడి రోడ్డు మీద చంపేసారు. చిన్మయ్ కృష్ణదాస్ లాయర్ని నడి రోడ్డు మీద చంపేసి. మరి ఇంత జరిగింది. ఇక్కడ జరిగిందంత ఏంటిదే, ఇక్కడ ఒక సమాజాన్ని ఒక మతాన్ని అంచడానికి అని చెప్పేసి ఎన్నో వికృత శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. వికృత శక్తులు ఏంది, ఇక్కడే ఇప్పుడు జనరల్గా చెప్తే బంగ్లాదేశ్కు, పాకిస్తాన్కి, కిర్గిస్థాన్కి, ఆడికి ఈడికి అని చెప్పేసి ముస్లిం వాళ్ళు ఏ కంట్రీలు ఉన్నా కానీ, ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే, మన దేశాన్ని ముస్లిం దేశాలుగా మార్చాలి. ఎవడైతే ఈ దేశంలో వేరే ఇతర మతాలు ఉంటారో వాళ్ళని తొక్కి మన మతంలో కన్వర్ట్ అన్న చేయాలి, లేకపోతే చంపేయాలి. ఇవి రెండే ఎజెండాల మీద ముస్లింకి సంబంధించిన కొన్ని దేశాలన్నీ పనిచేస్తూ ఉంటే అందులో ప్రథమంగా పనిచేసేటి పాకిస్తాన్, ఇట్లా బంగ్లాదేశ్ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మరి హిందువులకు న్యాయం జరుగుతుందా బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళకని చెప్పేసి అంటే ఇప్పుడు ట్రంప్ అనేవాడు కూడా కొంచెము ఫేవరబుల్గానే మన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిండంటే నేను ఒకవేళ గెలిస్తే బంగ్లాదేశ్లో ముస్లింలు హిందువుల మీద చేస్తున్నటువంటి దాడులు ఆగిపోతాయి అని చెప్పేసి అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు, మోదీ గారు కూడా రియాక్ట్ అయిపోయారు. కానీ ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్కి మనకి మధ్యలో ఒక మంచి ఇది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బార్డర్స్ ఉన్నాయో సో దాని ద్వారా ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల ప్రపంచ దేశాల ముందు చిన్నబోతామా అని చెప్పేసి ఆలోచిస్తల్లా ఏందో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఈ విషయం సర్దుమలగాలి అని చెప్పేసి అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా చిన్మయ్ కృష్ణదాస్ని ఖచ్చితంగా రిలీజ్ చేయాలన్న ఒక మోటో ఉద్దేశంతో కనుక ప్రతి ఒక్కరు కనుక దీన్ని
సమాజంలోకి ప్రజలకు తీసుకుపోయి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి కొంచెం దీన్ని అది చేసింది అనుకో, దాని ద్వారా కనీసమైనటువంటి మార్పు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు వస్తుంది. వాళ్ళు ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. అక్కడ బ్రతకలేక వేల మంది అక్కడ బంగ్లాదేశ్ నుంచి పరారై వచ్చేస్తుందంట. అంటే అర్థం చేసుకోవాలి, భారతీయులు మన హిందువులు ఒక భారతదేశం తప్పితే ఇంకే దేశంలో బతకలేదు. చాలా క్లియర్. సో నేనేమంటున్నా అంటే మీరు మన భారతదేశాన్ని కూడా అలా బంగ్లాదేశ్లో మారితే మీరు చూడాలని చెప్పేసి అనుకుంటే మిత్రులారా, మీరు మీ ఐక్యతను కోల్పోయి విచ్చలవిడిగా మీకు ఇష్టమైన చేసుకుంటే బతకండి. కానీ మన భారతదేశం సస్యశ్యామలంగా ఇలా ఎప్పుడు 3 వన్నెల జెండా రెపరెపలాడుతూ ఉండాలని చెప్పేసి అంటే యూనిటీగా ఉందాము. పాకిస్తాన్ లాంటి కొడుకులని, ఈ బంగ్లాదేశ్ లాంటి కొడుకులకి మన భారతదేశంలో అనుమతి ఇవ్వకుండా ఈరోజు కూడా మన బంగ్లాదేశ్కి ఉన్న భారతదేశానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి లుచ్చగలకు ముందు మన భారతదేశానికి రానివద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. సో నేను ఫైనల్గా ఒకటే విషయం చెప్తున్నా, ఇలాంటి అనర్థాలకు కారణం ఎవరంటే మనమే. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ బంగ్లాదేశ్ కోసం అని చెప్పేసి మన ఈ అఖండ భారతదేశం కోసం ఎంతోమంది హిందువులు ప్రాణత్యాగాలు చేయడం వల్ల ఈరోజు వాళ్ళకు బంగ్లాదేశ్ మిగిలిందైనా, అక్కడ పాకిస్తాన్ మిగిలిందైనా, ఇక్కడ ఇండియా మిగిలిందైనా మన వాళ్ళ యొక్క ఆత్మార్పణ మన ఆత్మార్పణ వల్ల చిగురించినటువంటి నేలలో మనం పడేసినటువంటి బియ్యం తినుకుంటా బతికే వాళ్ళే ఇంత పొగరుగా బిహేవ్ చేసి ఆ నేల మీద ఉన్న మన వాళ్ళనే అణుచుదామని చెప్పేసి చిత్రహింసలు పెడతా ఉంటే, అయినా కానీ ఇంకా నీకు బుద్ధి వస్తలేదు, అయినా కానీ ఇంకా నీకు ఎలాంటి స్పందన వస్తలేదంటే నీకు నీ యొక్క సంస్కారానికి, నీ యొక్క పేషెన్స్కి నా యొక్క నమస్కారాలు. సో మీ ఒపీనియన్ ఏందో నాకు కామెంట్ చేసి, అండ్ ఖచ్చితంగా మీ వాల్యుబుల్ కామెంట్ చేసి మీ ఉద్దేశాన్ని నాకు తెలియజేయండి. అండ్ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.